నమస్కారం. పబ్లిక్ విజన్ వార్తలకు స్వాగతం. నా పేరు లక్ష్మి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. సీఎం వైఎస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం. ఈ డమా బుస్సు నేత ఎక్కడికి పారిపోయినా పట్టుకొస్తా చంద్రబాబు ఫైర్. పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన పవన్ కళ్యాణ్. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ తీవ్ర స్థాయిలో విమర్శలు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మేమంత సిద్ధం బస్సు యాత్ర ప్రపంచంలా సాగుతోంది. కొద్దిసేపటి క్రితం బస్సు యాత్ర విజయనగరం జిల్లాలోకి ప్రవేశించింది. మోదవలస వద్ద విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైఎస్ జగన్ 21వ రోజు బస్సు యాత్ర విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంలో సీఎం వైఎస్ జగన్ బస్సు యాత్ర కొనసాగుతోంది. విజయనగరం జిల్లా ఎంట్రన్స్ లో సీఎం వైఎస్ జగన్ బస్సు యాత్రకు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, స్థానికులు ఘన స్వాగతం పలికారు. ప్రజల కలల్ని తన మోసాలతో వంచడమే పనిగా పెట్టుకున్న చంద్రబాబుకు, ఆ బాబు కూటమికి బుద్ధి చెప్పేందుకు మీరంతా సిద్ధమేనా? ఎక్కడైనా గమనించమని కోరుతా ఉన్నా. వస్తువులు ఎత్తుకపోతే దొంగల ముఠ అంటాం. బెదిరించి దోచుకునే వారిని దోపిడీ ముఠ అంటాం. మరి ఎన్నికలప్పుడు నమ్మించి ప్రజలు నమ్మి మోసపోయి పొరపాటున అధికారం ఇస్తే 5 ఏళ్ళు మోసం చరిత్ర ఉన్న 3 పార్టీల కూటమిని మనమంతా ఏమనాలి అని అడుగుతా ఉన్నాను. ఏమనాలి అని అడుగుతా ఉన్నాను. దొంగతనం చేస్తే దొంగ అంటాం. బెదిరిస్తే, హత్యలు చేస్తే, దోపిడీ చేస్తే బందిపోట్లు అంటాం. మరి ఎన్నికలప్పుడు తీయటి మాటలు చెప్పి ఎన్నికల మేనిఫెస్టో. తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు విజయనగరం జిల్లాలో 2వ రోజు మంగళవారం పర్యటిస్తున్నారు. ప్రజాగలం యాత్రలో భాగంగా బొండపల్లిలో నిర్వహించిన మహిళా సదస్సు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు టీడీపీ నేతలు ప్రసంగించారు. కాగా ఇటీవల విజయవాడ ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో నిర్వహించిన కార్యక్రమానికి హాజరు కాలని అనంతపురం జిల్లా నేతలు ఈ రోజు విజయనగరం జిల్లాలో చంద్రబాబును కలిశారు. మంచి ఉద్యోగాలు వస్తున్నాయి. ఒకప్పుడు కట్నం ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ఆడబిడ్డలకు రివర్స్ కట్నం ఇచ్చే పరిస్థితి వచ్చారంటే అది నేను చూపించిన విధానం, ఆ రోజు ప్రారంభించిన కార్యక్రమం. ఇంకో పక్క మీరు చూస్తే నేను ఒకటే ఆలోచించాను, చదువుకునే పిల్లలకు బాగానే ఉంది,
చదువుకోనళ్ళకి ఏం చేయాలనుకున్నప్పుడు డాక్రా సంఘాలు పెట్టారు. మీరు ఆ విషయం, ఎందుకంటే మళ్ళీ ఆ డాక్రా సంఘాల్లో ఉండే చెల్లెమ్మలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఈరోజు నేను హామీ ఇస్తున్నా, మళ్ళీ డాక్రా సంఘాల ద్వారా మా చెల్లెమ్మల్ని లక్షాధికారులు చేసే బాధ్యత నాది. ఒక శక్తివంతమైన మహిళలుగా తయారు చేసే బాధ్యత మాది. ఇంకొక పక్క మీరు ఒకసారి చూస్తే రివాల్వింగ్ ఫండ్ ఇచ్చాను. ఇది కాకుండా మీలో చైతన్యం తీసుకొచ్చాం. ఈ రోజు ఇంతమంది మహిళలు వచ్చారంటే ఆ రోజు పెట్టిన డాక్రా సంఘాలే కారణం. ఇంకో పక్క మీరు చూస్తే 97లోనే బాలిక శిశు సంరక్షణ పథకం, ఆ కార్యక్రమం కింద మీరు చూస్తే ఆడబిడ్డ పుడితే భారం అనుకునే రోజులు, మగపిల్లలే కావాలనుకునే రోజులు నేను ప్రోత్సహించాలని ఆ రోజు ఒకటే ఆలోచించా. ఆడబిడ్డ పుడితే 5,000 రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ వేసి పెళ్లయ్యే సమయానికి. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈ మధ్యాహ్నం పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఈ ఉదయం చెబ్రోల్లోని తన నివాసం నుంచి భారీ ర్యాలీగా బయలుదేరిన పవన్ కళ్యాణ్ పిఠాపురం పాదగాయ క్షేత్రం మీదుగా మండల పరిషత్ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా పవన్ పక్కన ఆయన సోదరుడు నాగబాబు, పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ ఎన్వీఎస్ఎన్ శర్మ కూడా ఉన్నారు. నామినేషన్ అనంతరం పవన్ చెబ్రోల్ తిరిగి వచ్చారు. ఈ సాయంత్రం ఉప్పాడులో జరిగే బహిరంగ సభకు ఆయన హాజరు కానున్నారు. కాగా పవన్ నామినేషన్ ర్యాలీలో 3 పార్టీల కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కిలోమీటర్ల పొడవునా బైకులు, వాహనాలతో పవన్ను అనుసరించిన కార్యకర్తలు, అభిమానులు నినాదాలతో హోరెత్తించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్ రాష్ట్రానికి చేసేదేముందని, చెప్పుకోవటానికి కూడా ఏమీ లేదని, ఆయన జిల్లాల పర్యటనకు ఎందుకు తిరుగుతున్నారన్న ప్రశ్న ప్రజల్లో ఉత్పన్నమవుతోందన్నారు. అంతా దోపిడీ, నాశనం తప్పితే ఏం లేదన్నారు. మళ్లీ వైసీపీ అధికారంలోకి వచ్చేది లేదని ముఖ్యమంత్రికి అర్థమైందని, అందుకే రాష్ట్రం మొత్తం చివరిసారిగా ఒకసారి తిరిగి అవినీతి లెక్కలు చూసుకోవటానికే సీఎం జగన్ జిల్లాల పర్యటన చేస్తున్నారని ఆయన విమర్శించారు. న్యూస్ 5. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ప్రతినిధులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. విశాఖపట్నం జిల్లా పెద్దిపాలెంలో చెన్నాస్ కన్వెన్షన్ హాల్లో వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమావేశమయ్యారు. ముఖాముఖి కార్యక్రమంలో సోషల్ మీడియా కార్యకర్తల్లో నూతన ఉత్సాహం నింపింది. అన్నింటినీ కూడా విపరీతంగా దోపిడీ చేస్తూ, అక్కడ ఉన్నటువంటి పెట్టుబడులన్నింటినీ కూడా తరివేస్తూ, ఉత్తరాంధ్రని గంజాయికి, డ్రగ్స్కి ఒక అడ్డాగా తయారు చేసి పూర్తిగా ఆ ప్రాంతాన్ని నాశనం చేసి ఏ ముఖం పెట్టుకుని ముఖ్యమంత్రి వస్తూ ఉన్నాడు. అదేవిధంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఆయన చేసినటువంటి నష్టం ఏంటి, ప్రభుత్వ ఆస్తులు, గంగవరం పోర్ట్ లాంటి ప్రభుత్వ ఆస్తులను ఏ రకంగా తెగనమ్మాడు, ఇటువంటివి అనేక అంశాలు మేము ప్రశ్నిస్తున్నాం. ముఖ్యమంత్రి దేనికి కూడా జవాబు చెప్పేటటువంటి పరిస్థితిలో లేడు. ఎందుకంటే
ఇవన్నీ ఆధారాలతో మన కళ్ళెదురుగుండా కనపడుతున్నటువంటి అంశాలు కాబట్టి దేనికి సమాధానం చెప్పలేడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. రేపు ఉత్తరాంధ్ర ప్రజలు మే 13వ తేదీన వారు ఇచ్చినటువంటి తీర్పు ఏకపక్షంగా ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఉండబోతోంది. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమికి పూర్తిగా సంపూర్ణమైనటువంటి మద్దతుని ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నారు. ఎందుకంటే తిరిగి ఆ ప్రాంతం బాగుపడాలన్నా, అక్కడ ఉన్నటువంటి మన బిడ్డలకి ఉపాధి అవకాశాలు దొరకాలన్నా, అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే కుంటుపడిపోయాయో అవన్నీ కూడా మళ్ళీ తిరిగి ప్రారంభం కావాలన్నా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పి మరి ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా బలంగా కోరుకుంటున్నారు. ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ బస్సు యాత్ర అసలు దేనికి చేస్తూ ఉన్నాడు? ఆ చేసిందేముంది? అసలు చెప్పుకోవడానికి చేసిందేముంది? అసలు దేనికి వస్తూ ఉన్నాడు? జిల్లా జిల్లా దేనికి తిరుగుతూ ఉన్నాడు అన్న ఒక ప్రశ్న కూడా ప్రజల్లో ఉత్పన్నమవుతోంది. రాబోయే ఎన్నికల్లో మీ అందరి ఆశీస్సులతో గెలుపొందాక మంగళగిరి నియోజకవర్గాన్ని దేశం మొత్తం మీద ఆదర్శంగా అభివృద్ధి చేస్తానని నారా లోకేష్ పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా దుగ్గిరాల మండలం పెనుమూలి, చిలువూరు, తుమ్మపూడి గ్రామాల్లో నిర్వహించిన రచ్చబండ సభల్లో లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే 5 ఏళ్లలో మంగళగిరిని ఊహించని విధంగా అభివృద్ధి చేసి ప్రజల మన్ననలు పొందుతానని చెప్పారు. ఇంపార్టెంట్ నెట్వర్క్ రోడ్లను వేయించారు. ఎస్ఆర్ఎం, బిట్, అమృతమే యూనివర్సిటీలు కూడా తీసుకొచ్చారు. మోసపోయారు. మా ఏ ముఖ్యమంత్రి మొదటి నిర్ణయం విధ్వంసం. అది ప్రజావేదిక కూల్చడంతో మొదలైంది. ఒక్క వ్యక్తి బతికేదానికి 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్యాలెస్ కట్టుకున్నాడు. ఒక్క వ్యక్తి ఉల్లంఘించారని అదనంగా 200 కోట్లు ఫైన్ వేశారు. అంటే ఎలా డబ్బులు వృధా చేశారనడానికి ఇది ఒక ఉదాహరణ. పార్టీ అభ్యర్థిగా మీ ముందల నుంచిన మీరు ఎదుర్కొన్న సమస్యలు నేను తెలుసుకోలేకపోయా. నేనంటే మీకు అర్థమయ్యే ఎన్నికలు అయిపోయినాయి. ఇంతేకాదు 29 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. పక్కనే ఉన్న ప్లే గ్రౌండ్ కూడా అది ప్రైవేట్ భూమి. మా పార్టీకి చెందిన యువనాయకుడు భూమి. అదని చెప్పి ఇప్పుడు ఇంకా చాలా పనులు చేయాల్సిన అవసరం ఉంది. మంగళగిరి నియోజకవర్గం అనేది రాష్ట్రం నడిబొడ్డున ఉంది. డెవలప్మెంట్ చేసి అక్కడున్న అపార్ట్మెంట్స్ చుట్టుపక్కల ప్లే గ్రౌండ్, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించాలి, అక్కడ అందించాలి. దాని తర్వాత జోనల్ బేస్డ్ డెవలప్మెంట్ చూసుకుని పెద్ద అమరావతి దెబ్బగా ఇదంతా అపార్ట్మెంట్లు వచ్చేసినాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మానసిక స్థితి సరిగా లేదని భీమవరం వైసీపీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ అన్నారు. పవన్కు నిలకడలేదని చెప్పారు. తక్షణమే ఆయనను వైజాగ్ పిచ్చాసుపత్రిలో చేర్పించాలని అన్నారు. సినీ గ్లామర్తో కార్లను మార్చినట్లు భార్యలను పవన్ మారుస్తున్నారని విమర్శించారు. హిందూ వివాహ వ్యవస్థ భ్రష్టు పట్టించేలా పవన్ మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ఏపీకి ప్రధాని మోదీ పాచిపోయిన లడ్డూలను ఇచ్చారని విమర్శించిన పవన్ ఇప్పుడు బీజేపీతో కలిసిపోయారని విమర్శించారు. సినిమా షూటింగ్లు చూసుకుంటా, డబ్బులు సంపాదించుకుంటా ప్రజల మధ్యన ఎప్పుడు ఉన్నాడు? కోవిడ్ వచ్చినప్పుడు ఎక్కడైనా వచ్చాడా? కనిపించాడా అసలు ఈ పవన్ కళ్యాణ్ గారు? కోవిడ్ వచ్చినప్పుడు ఎక్కడన్నా కనిపించాడా? ఎవరికైనా ఏదైనా సాయం చేశాడా? అదే ప్రజాక్షేత్రంలోనే ఉన్నాను, రోడ్ల మీదే ఉన్నాను, యుద్ధం చేస్తున్నాను అంటున్నాడు. ఎక్కడ చేసాడు ఏంటో తెలియదు. ఒకసారి కారు డిక్కీలో పొడికిన టీ తాగుతా ఒక ఫోటో ఇస్తాడు. ఒకసారి ఏమో ఆవులకి అట్టుపళ్ళు తినిపిస్తా ఒక వీడియో రిలీజ్ చేస్తాడు. ఇదే ప్రజాక్షేత్రంలో ఉండమంటే, ప్రజల కోసం పోరాడతామంటే. అరే ఒకసారి ఏమో పాసిపోయిన లడ్డూలు ఇచ్చారు మోడీ గారు అని చెప్పి ఉద్రేకంగా అరిచేస్తాడు. తర్వాత అదే మోడీ గారితో ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయించేస్తాను అన్నాడు. అసలు రాజకీయాల్లో ఇంత దగ్గులబాజీని ఎప్పుడు కూడా చూడలేదు మేము. ఇలా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇంత అస్పష్టంగా, ఇంత అయోమయంగా, ఇంత గందరగోళంగా ఉన్నాయంటే కనుక మన దురదృష్టం ఏంటంటే, చిరంజీవి గారి లాగా ఈయన ఈ పార్టీని ఆ తెలుగుదేశం పార్టీలో కలిపేసి ఉంటే బాగుండు. కలిపేసి ఉంటే కనుక ఒకసారే వస్తుంది ప్యాకేజీ.
ప్రత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గం కూటమి అభ్యర్థిగా బూర్ల రామాంజనేయులు నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం ఆ పార్టీ నాయకులతో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ 30,000 మెజారిటీతో తాను గెలుపొందుతానని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వైసీపీ పాలనతో ప్రజలు విసిగిపోయారని, సూపర్ 6 పథకాలతోనే రాష్ట్ర అభివృద్ధి జరుగుతోందని పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే రావి వెంకటరమణ, కూటమి నాయకులు పాల్గొన్నారు. సో ఈరోజు ప్రజాస్పందన చూస్తే మరి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ బలపరిచినటువంటి ఉమ్మడి అభ్యర్థిగా ప్రతిపాడు నియోజకవర్గంలో మరి మేమేదో 30,000 అనుకున్నాం, కానీ ఈరోజు జనసభ చూస్తే 40,000-50,000 మెజార్టీ అనేటువంటిది వస్తుందన్నది అందరి యొక్క అభిప్రాయంగా ప్రజలు ఎన్నో ఖండాలుగా వచ్చారు. దాదాపుగా 14-15 కిలోమీటర్ల పొడవున ర్యాలీ కంటిన్యూ కావడం అనేటువంటిది ఇంతకుముందు ఎప్పుడు జరగలేదన్నది ప్రజల వాదన. సో మరి ఇంత అద్భుతమైనటువంటి ప్రజాస్పందన ఈరోజు వైసీపీ పాలన పట్ల ప్రతి వ్యక్తి, ప్రతి కుటుంబం, ప్రతి వ్యవస్థ, ప్రతి రంగం, ప్రతి వాళ్ళు కూడా నష్టపోయారు. ఒక రైతు నష్టపోయాడు, ఒక మహిళ నష్టపోయింది, ఒక యువత నష్టపోయాడు, అదేవిధంగా ఎస్సీలు నష్టపోయారు, బీసీలు నష్టపోయారు, మైనార్టీలు నష్టపోయారు, కాపులు నష్టపోయారు, అన్ని వర్గాల్లో ఉన్నటువంటి పేదలు నష్టపోయారు. వీటన్నిటి నుంచి మళ్ళా వాళ్ళ భవిష్యత్తుకు బంగారు బాట వేసి సూపర్ 6 ద్వారా వాళ్ళ కుటుంబాలు లక్షాధికారులు అయ్యేటటువంటి అవకాశం ఒక తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వంలోనే సాధ్యమవుతుందన్నటువంటి నమ్మకాన్ని ప్రజలు ఈరోజు ప్రదర్శించారు వాళ్ళ సంఖ్యాబలం. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి 35 సీట్లు వరకు వచ్చే అవకాశం ఉందని ప్రముఖ సినీ నటుడు పృథ్వీరాజ్ అన్నారు. రాజోలు మండలం పరిధిలోని చెనడం గ్రామంలో మంగళవారం ఆయన మాట్లాడుతూ, జనసేన పోటీ చేస్తున్న 21 స్థానాల్లో 19 స్థానాలు సునాయాసంగా విజయం సాధించబోతోందని, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో గెలవబోతున్నారని, రాష్ట్ర ప్రజలు వైసీపీని ఇంటికి పంపించడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. పార్టీలకు అతీతంగా నాయకులు మారొచ్చేమో కానీ ప్రజల మటుకు మారల. ప్రజలు పేద ప్రజల పార్టీ వైపే ఉన్నారు, జనసేన వైపు ఉన్నారు. టీడీపీ అంటేనే బీసీలు కొండ టీడీపీ. అలాగే మన భారతీయ జనతా పార్టీ వారు చెప్పినటువంటి పథకాలు కానీ, ఈ రోజున జగనన్న విదేశీ విద్య అని పేరు పెట్టుకున్నారు కదా, అది మరి ఇక్కడి నుంచి కట్ చేసిన పథకాలు చాలా చక్కగా చెప్పారు దేవర ప్రసాద్ గారు. సో ఇన్ని విషయాలు మనకు తెలుస్తున్నాయి. మనం ఎంత వెనకబడిపోయి ఉన్నాం, మనం ఎలాంటి దుర్గతిలో ఉన్నాం అన్నీ మనకు అర్థమవుతున్నాయి. కాబట్టి మనం గాజు గ్లాసుని, అలాగే ఉమ్మడి అభ్యర్థులు సైకిల్ కానీ, ఇటు బీజేపీ కానీ, వీరందరినీ మనం పార్లమెంట్కి గెలిపించాలి. అలాగే కూటమి అభ్యర్థుల్ని అసెంబ్లీకి పంపించాలి. మనం ముఖ్యంగా రాజోలు నియోజకవర్గం నుంచి గతంలో జరిగిన పొరపాటు మరలా రిపీట్ కాకుండా మనం ఏంటంటే ఈసారి గతంలో కన్నా ఎక్కువ మెజార్టీ వచ్చి అద్భుతంగా గాజు గ్లాస్ మీద 2019లో ఆయన గెలిచాడు అటు పోయినోడు గురించి మనకు అనవసరం. అతను ఎలాంటోడు అనేది ప్రజలు నిర్ణయిస్తారు. రేపు 2024 ఇది 24 May 13 వర్డిక్ట్ చాలా అద్భుతంగా ఉంటుంది. June 4న మనం పృథ్వీ గారు ఆ మాట అన్నారు, ప్రజల మాట అన్నారు. నా మాట కదా, ప్రజల మాట. ఎక్కడికి వెళ్ళినా అద్భుతమైన స్పందన ఉంది. ఆ స్పందనే ఓట్లుగా మార్చుకుంటున్నాం. 2024 May 11న తీర్పు అద్భుతంగా ఉంటుంది. 70% నుంచి 75% పోలింగ్ జరుగుద్ది ఆంధ్రప్రదేశ్లోనే ముక్తకంఠంగా సర్వేలని చెప్తున్నాయి. కాబట్టి వాళ్ళు వైనాట్ 175 ఉన్నారు, ఒక 33, 34, 35లో ఆగిపోతారు. అంతకుమించి ముందుకు కదలరు. ఇక్కడ మటుకు జనసేన అభ్యర్థులందరూ 21 మంది అభ్యర్థుల్లో 19 మంది సునాయాసంగా గెలుస్తారు. 2 చోట్ల కొంచెం 50-50 ఉన్నాయి. ఇది మేము చాలా నిర్మోహమాటంగా నిష్కల్మషంగా చెప్తున్నాం. క్రూసిబుల్ ఇండస్ట్రీ అభివృద్ధికి తన వంతు ప్రయత్నం అందిస్తానని రాజమండ్రి ఎంపీ వైసీపీ అభ్యర్థి డాక్టర్ గూడూరు శ్రీనివాస్ అన్నారు. మంగళవారం రాజమండ్రిలో జరిగిన క్రూసిబుల్ ఇండస్ట్రీ అసోసియేషన్ సమావేశానికి మంత్రి వేణుగోపాలకృష్ణతో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రూసిబుల్ కాలుష్య రహిత పరిశ్రమలని అన్నారు. రాజమండ్రి నుంచి క్రూసిబుల్ను ప్రపంచ దేశాలకు ఎగుమతి చేస్తున్నారన్నారు. ఈ నగరానికి
వన్నీ తెచ్చింది ఈ క్రూసిబుల్ ఇండస్ట్రీ. మా చిన్నప్పటి నుంచి కూడా క్రూసిబుల్ ఇండస్ట్రీ గురించి వింటున్నాం, కానీ ఎప్పుడూ ఇలాగా మిమ్మల్ని కలుసుకోవడం జరగలేదు. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన క్రూసిబుల్ ఇండస్ట్రీ రాజమండ్రిలో ఉండడం రాజమండ్రికి గర్వకారణం. దీనికి కావాల్సిన ముడి సరుకు గ్రాఫైట్ కొంత కొరత ఏర్పడింది. అది బీజేపీ నాయకులు గాలి జనార్దన్ రెడ్డి గారి దయ వల్ల ఆ ఇండస్ట్రీలు కర్ణాటకలో మూతపడిపోయాయి. ప్రస్తుతం మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, మడగాస్కర్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. తమిళనాడులో ఉంది కానీ అది సరిపోవట్లేదు. సో రానున్న రోజుల్లో ఈ ముడి సరుకు కూడా మన ఇండియాలోనే మనకి దొరికేటట్టుగా చేయడానికి నేను పార్లమెంట్లో నేను మీ దయ వల్ల దేవుడి ఆశీస్సు వల్ల ఎన్నికైతే డెఫినెట్గా నేను కృషి చేసి ఈ గ్రాఫైట్ మనకి ఇక్కడ లోకల్గానే అందేటట్టుగా నేను ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా ఈ పరిశ్రమ చాలా సేఫ్ ఇండస్ట్రీ. అంటే అందరూ ఏదో పొల్యూషన్ ఉంటుంది, అది ఉంటుందని చాలామందికి అపోహలు ఉన్నాయి. కానీ ఇది నేను పల్మనాలజిస్ట్ని, నేను డాక్టర్ని. దీనిలో పొల్యూషన్ బాగా తక్కువ. కంపేర్ చేస్తే ఇది పేపర్ మిల్ కానీ ఇట్లతో కంపేర్ చేస్తే చాలా తక్కువ. కాకపోతే సుమారుగా 100 ఇండస్ట్రీలు ఉన్నాయి ఇన్ అండ్ అరౌండ్ రాజమండ్రి. అందులో 70% మన వేణు గారి ఆధ్వర్యంలోనే ఉన్నాయి రూరల్ నియోజకవర్గంలో, మిగిలినవి టౌన్లో ఉన్నాయి. ఎక్కడ ఏది ఉన్నా కూడా చాలా పరిశ్రమలు కూడా కొన్ని మూతపడిపోయాయి, ఎందుకంటే కార్మికుల కొరత వల్ల. సో ఇది సేఫ్ ఇండస్ట్రీ కాబట్టి మీరు కూడా అందరూ కూడా ఇందులో పని చేయొచ్చు, అందులో ప్రాబ్లం ఏం లేదు. నేను డాక్టర్గా పల్మనాలజిస్ట్గా చెప్తున్నాను. సో మీకు అది ప్రాబ్లం కానీ ఏముండదు. ఈ పరిశ్రమ అప్పుడు మనం అంతా కూడా ఎక్స్పోర్ట్ చేసే స్థాయికి వెళ్ళాం, అంతే కదా సార్? ఇది ప్రపంచవ్యాప్తంగా కూడా మన ఈ క్రూసిబుల్ ఇండస్ట్రీ రాజమండ్రి నుంచి ఎక్స్పోర్ట్ చేస్తుంది. దీని గురించి మనం అంతా కూడా గర్వపడాల్సిన విషయం. రాజమండ్రి నుంచి ఏదైనా ముడిసరుకు బయటికి ఎక్స్పోర్ట్ అవుతుందంటే వన్ ఆఫ్ క్రూసిబుల్ ఇండస్ట్రీ. సో రాజమండ్రికి ఇది గర్వకారణం కూడా. సో రానున్న రోజుల్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవన్నీ కూడా మేము డెఫినెట్గా రిప్రజెంట్ చేస్తాం. అదే కార్మికులకు కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చెప్పారు ఇప్పుడే. అది డెఫినెట్గా కూడా నేను వేణు గారు కూడా, వేణు గారి గురించి 2 మాటలు చెప్పాలి. ఎందుకంటే ఈయన జగ్గంపూడి గారికి వారసులు, ఆయన అనుచరులు. ఆయన అయితే ఎంత యాక్టివ్గా చేస్తారో అంతకన్నా ఎక్కువ యాక్టివ్గా అయిన సమస్యల్ని ఇట్టే పరిష్కరించే మంచి మేధస్సు ఉన్న వ్యక్తి. సో ఇలాంటి వ్యక్తి మనకి మంత్రిగా రెడీ. కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పనిచేసే నాయకులకు, కార్యకర్తలకు టికెట్లు ఇవ్వలేదని, టికెట్లు కొనుక్కున్న వారికి మాత్రమే టికెట్లు ఇవ్వటం జరుగుతోందని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మత్స్యకారుల విభాగం ఉపాధ్యక్షులు ఫకీర్ రాజు పేర్కొన్నారు. కాకినాడలో మహాలక్ష్మి నగర్లో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 35 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి పనిచేయటం జరిగిందన్నారు. మరి వీళ్ళు నీతి నిజాయితీగా ఉన్నప్పుడు ఎందుకు ఖండించట్లేదు? ఖండించాలి కదండి. ఈవేళ మా మీద ఇలా ఆరోపణలు ఏంటి, ఎవరు చేస్తున్నారన్నది ఖండించే ఆ నిజాలు బయటపడతాయి. వాళ్ళ మనుషులు ఇచ్చుకుంటున్నారు, వాళ్ళ మనుషులకే టికెట్లు ఇచ్చారు. ఈవేళ కాంగ్రెస్ పార్టీలో జరిగింది అదండి. అయితే ఈవేళ ఏదేమైనా ఏది జరిగినా నా మంచి కోసం జరుగుతున్నాను. నేను ఈవేళ రాష్ట్ర ప్రెసిడెంట్ కాంగ్రెస్ వైస్ చైర్మన్గా ఉన్నానండి. అట్లాగే యువశక్తి ఫౌండేషన్ రన్ చేస్తున్నాను. ఇంచుమించు ఒక 15 సంవత్సరాలకి ఎల్ఐసి యూనియన్కి ఏఓఐ ఆర్గనైజేషన్ ఆనరబుల్ చైర్మన్గా ఉన్నాను. ది పూర్ పీపుల్ అసోసియేషన్ కాకినాడ దానికి చైర్మన్గా ఉన్నాను. ది ఫైబర్ బోర్డ్స్ అసోసియేషన్ మెకానిక్స్ అసోసియేషన్ దానికి అది గౌరవాధ్యక్షుగా ఉన్నాను. అట్లాగే శివశక్తి సీ ఫుడ్స్కి చైర్మన్గా ఉన్నాను. హోమ్ నీడ్స్ అండ్ చైర్మన్గా ఉన్నాను. ఇట్లా చెప్పుకుంటూ పోతే నేషనల్ ప్రెసిడెంట్ దానికి ఉపాధ్యక్షులుగా ఉన్నాను. ఒక 10-15 సంవత్సరాలు చైర్మన్గా ఉంటూ నేను ఆర్థికంగాను రాజకీయంగాను అన్ని రకాల అండదండలు ఉన్న ఒక సీనియర్ నేతగా నేను ఎదగాలని చూస్తే నన్ను తొక్కేయడానికి పల్మరాజు గారు మీరు చెప్తున్నాను, మీకు మీ చిన్నాన్నగారు మాటలు ఆలకించి మీరు మైనస్ అయిపోతున్నారు. ఈ మైనస్ పాయింట్ కేవలం ఈ 2020 తోటే మీకు సరిపోస్తారు. 2029 కూడా మీకు ఈ ఎఫెక్ట్ తగులుతుంది. మీరు ఇదే వడవడిలో ఉంటే ఇప్పుడు కానీ టికెట్లు మీకు మార్చకపోతే బీఫామ్ ఇచ్చేసాను అంటున్నారు. బీఫామ్ ఇస్తే సీఫామ్ కూడా ఉందండి. ఆ విషయం మీకు కూడా తెలుసు. విషయం సీఫామ్ ఇవ్వచ్చు, బీఫామ్ క్యాన్సిల్ చేయొచ్చు. పార్టీ యొక్క విధానం కరెక్ట్ లేకపోతే పార్టీని తీసేసి ఎంతోమంది ఫైనల్గా ఎందుకంటే వడ్డించేది మీరు, తినేది మేము. అందుకని మీ చేతుల్లో ఉంది. ఇప్పటికైనా సరే పార్టీ మీరు టికెట్లు మార్చండి.
కష్టపడ్డ వాళ్ళు నమ్ముకున్న వాళ్ళకి ఇవ్వండి. లేని ఎడల మరలా చెప్తున్నాను, రాష్ట్రంలో ఎవరైతే అన్నారో అందరూ కూడా మీకు రెబల్స్గానే మేము తయారవుతాం. మిమ్మల్ని ఎదరికి వెళ్ళి పరిస్థితి కూడా మేము రానము. ఎందుకంటే ఫిషర్మ్యాన్ నాయకుడిగా చెప్తున్నాను సార్. మీకు ఇంతవరకు మీరంటే నాకు చాలా గౌరవం ఉంది, చాలా మర్యాదగా ఉంది. ఇంటికి వచ్చిన చాలా హుందాగా మాట్లాడేవారు. కానీ సీట్లు ఇలా జరగడం వల్ల నా అభిమానులు, నా జాతి, ఎస్సీ ఎస్టీ మైనార్టీ అందరూ కూడా రగిలిపోతున్నారండి. అందుకని నా అభిమానులు, నా కార్యకర్తలు, నా పెద్దలు, మరి మిగతా కులాల వారి పెద్దలు కోరిక మేరకు నేను ఈవేళ ఒక నిర్ణయాన్ని తీసుకున్నాను. బీజేపీ ఎస్టీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మొడియం శ్రీనివాసరావు తన పదవికి మంగళవారం రాజీనామా చేశారు. జంగారెడ్డిగూడెంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సోమవారం ఆయన మాట్లాడారు. అరకు పార్లమెంట్ అభ్యర్థి కొత్తపల్లి గీత నకిలీ ఎస్టీ అంటూ అధిష్టానానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవటం, ఏలూరు ఎంపీ సీటు గారపట్టి చౌదరికి ఇవ్వకపోవటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. మొడియం శ్రీనివాసరావు నా పేరు. భారతీయ జనతా పార్టీ ఎస్టీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. ఈరోజు మా ప్రధాన కార్యదర్శి పదవికి, అలాగే భారతీయ జనతా పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి నేను రాజీనామా చేస్తున్నట్టు మా జాతీయ అధ్యక్షుడు జయప్రకాష్ నడ్డా గారికి నేను ఈమెయిల్ ద్వారా నా రాజీనామా పత్రాన్ని పంపించాను. దీనికి కారణం అరకు పార్లమెంట్లో ఒక నకిలీ ఎస్టీకి ఎంపీ సీటు కేటాయించటం, అలాగే ఏలూరు పార్లమెంటు సీట్ని ఇక్కడ ఎవరైతే అర్హులైన బీజేపీ నాయకులు ఉన్నారో గార్పాటి సీతారామాంజనేయ చౌదరికి కేటాయించకుండా ఆయన్ని మోసం చేసి ద్రోహం చేసినందుకు నేను అసంతృప్తితో ఈ పార్టీకి రాజీనామా చేయడానికి నేను సిద్ధపడ్డాను. ఎస్టీ మోర్చా ప్రధాన కార్యదర్శి అయ్యుండి ఎస్టీలకు అన్యాయం జరుగుతూ ఉంటే ప్రశ్నించలేని స్థితిలో ఒక చోట ఎస్టీకి ఎంపీ సీట్ ఇచ్చేటప్పుడు ఆవిడ ఎండలు మండిపోతున్న వేళ విశాఖ పశ్చిమ నియోజకవర్గంలోని గోపాలపట్నం పెట్రోల్ బంక్ సమీపంలో హఠాత్తుగా ఒక కారులో మంటలు చెలరేగాయి. వెంటనే కారులో ప్రయాణిస్తున్న వాళ్ళు దిగిపోయారు. కారు పూర్తిగా దగ్ధమైంది. పెట్రోల్ బంకు సిబ్బంది అప్రమత్తమయ్యారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. గోపాలపట్నం పెట్రోల్ బంక్ దగ్గర కారు ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం స్లో అయింది. రాజువాక నుండి వస్తున్నాను. ఇక్కడికి వచ్చాక స్లో అయింది. ఎందుకు స్లో అయిందని పక్కగా చూసాను. ఈరోజు పొగలు వస్తున్నాయి. బానెట్ లేస్తే బానెట్ లాక్ ఓపెన్ అవుతుంది. అది ప్రాబ్లం. ఒక్కనే ఉన్నా. పొగ వచ్చిన తర్వాత వాటర్ పెట్టి అక్కడ ఫైర్ ఇది ఉంటుంది కదా, అది తీసుకొచ్చి ఆడుతాను. ఎక్కడ ఈ కార్ ఎక్కడ ఇదా మీ సారదా? నా పేరు ఏంటి నీ పేరేంటి? సాయి కుమార్. నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు? ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.